అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక టెక్ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. 1861లో అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్ను తన చేతిలో పట్టుకుని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ విదేశీ అతిథులతో క్యాపిటల్ హిల్ రోటుండా కిటకిటలాడింది. అభిమానులు, మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య ట్రంప్ ఉత్సాహభరితంగా ప్రసంగించారు. అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందని ప్రకటించారు. మళ్లీ అమెరికా గొప్ప దేశమవుతుందని భరోసా ఇచ్చారు. ప్రపంచం మొత్తం అమెరికాను చూసి కుళ్లుకుంటుంది అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. బుల్లెట్ తన చెవిని చీల్చుకుంటూ వెళ్లిందని, అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చే గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికే దేవుడు తనను రక్షించాడు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా భారీ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. వలసలపై భారీ ఎత్తున నియంత్రణలు పెడతామని, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని వ్యాఖ్యానించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న లక్షల మంది నేరగాళ్లను వెంటనే వెళ్లగొడతాము అన్నారు. ఓవల్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోపే బైడెన్ సర్కార్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలను రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఆయన ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలు అమలు కాకుండా చూస్తాను అని స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను అదుపు చేస్తాను అన్నారు. ఇక మూడో ప్రపంచ యుద్ధంగా రాకుండా అడ్డుకుంటాను అని స్పష్టం చేశారు. మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తాను అని ట్రంప్ చెప్పారు. దేశంలో ఆడ, మగ 2 జెండర్లు మాత్రమే ఉంటాయి అని స్పష్టం చేశారు. జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య కేసు ఫైళ్లను బహిర్గతం చేస్తాను అని తెలిపారు. ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రాబోయే రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పాలనాపరమైన అనేక ఆదేశాలు జారీ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. 250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ఎదుర్కొనని పరీక్షలను తాను ఎదుర్కొన్నాను అని చెప్పారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి గత 4 రోజులుగా సింగపూర్లో పర్యటించిన సీఎం రేవంత్ అక్కడి నుంచి దావోస్ సమావేశాల కోసం బయలుదేరి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు ఇవే సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే సమయంలో జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకోవడంతో ఇద్దరు సీఎంలు అక్కడే కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురు సీఎంల మధ్య చర్చ జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్లో తెలియజేసింది. ఇక ఈ నెల 24 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నాయి. తొలి రోజు గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ తో పాటు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు పాల్గొన్నారు. పెట్టుబడుల వేట, బ్రాండ్ ఏపీ ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. దావోస్ కంటే ముందే స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. స్విస్లో భారత రాయబారితోనూ చర్చలు జరిపారు. జ్యూరిక్లో వరుస సమావేశాలు నిర్వహించారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు జాతిలోని పుట్టాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు వెళ్తూ మధ్యలో జ్యూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 12 దేశాల నుంచి మీరంతా వచ్చారు. ఒకప్పుడు విమానాశ్రయానికి వస్తే ఎవరూ కనపడేవారు కాదు. ఇప్పుడు ఒక్కసారిగా ఎయిర్పోర్టుల్లో రద్దీ పెరిగిపోయింది అన్నారు. పౌరులను తయారు చేసే బాధ్యత తీసుకున్న నాయకులు ప్రతి దేశంలోనూ కనిపిస్తారని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ ఫిషర్మ్యాన్ విలేజ్ ను నాటి పాలకుడు లిక్ వాన్ యు మంచి నివాస దేశంగా మలిచారు. 1995లో ముఖ్యమంత్రి అవుతూనే తాను ఇలాగే ఆలోచించాను అని అన్నారు. 1991లో ఐటీ విప్లవం వచ్చింది. ఇక దాన్ని ఆధారం చేసుకుని 2వ దశ సంస్కరణలు ప్రారంభించాను. ఫలితంగా ఈ రోజు హైదరాబాద్ దేశంలోని నెంబర్ 1 తలసరి ఆదాయం కలిగి ఉంది అన్నారు. ఐటీ విప్లవంతో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో అన్ని దేశాల్లో జనాభా సమస్య వచ్చింది అన్నారు. భారత్ నుంచి మనుషులను పంపాలని జపాన్
అడుగుతోంది. ఇక మనుషులు లేకపోతే ఎవరు పనిచేస్తారు? అందువల్లే ఈ సమస్యపై తానిప్పుడు దృష్టి పెట్టా అని చంద్రబాబు అన్నారు. జ్యూరిక్ లో సీఎం చంద్రబాబు రోజంతా బిజీగా గడిపారు. పలువురు పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. జ్యూరిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు విమానాశ్రయంలో చంద్రబాబును కలిశారు. ప్రపంచంలో 9కి పైగా అతిపెద్ద విమానాశ్రయాలను ఈ సంస్థ నిర్మించింది. జ్యూరిక్ తరహా విమానాశ్రయాన్ని ఏపీలో నిర్మించాలి అంటూ ప్రతినిధులను సీఎం కోరారు. చంద్రబాబు ప్రతిపాదనలపై సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తాము అన్నారు. అనంతరం యంత్ర పరికరాల తయారీ సంస్థలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం జ్యూరిక్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో బాబు బృందం భేటీ అయింది. రాష్ట్రానికి స్విస్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మృదుల్తో చంద్రబాబు చర్చించారు. ఏపీలో ఫార్మా రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మృదుల్కు చంద్రబాబు తెలియజేశారు. ఫార్మా టెక్నికల్, మెడికల్ డివైజ్లు, టెక్నికల్, రాయల్ కంపోనెంట్లు వంటి తయారీ రంగంలో విస్తృతంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంలో స్విట్జర్లాండ్కు కావాల్సిన సేవలను అందించగల యువత ఏపీలో ఉంది అని చంద్రబాబు తెలియజేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్, R&D కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ముఖ్యమైన పరికరాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా లోకేష్ స్విస్ పారిశ్రామికవేత్తలను కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి స్విస్ పరిశోధనా సంస్థలు పనిచేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇందుకు పూర్తి సానుకూల వాతావరణం ఉంది అన్నారు. ఏపీలో స్టార్టప్లను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం నిన్న జ్యూరిక్లో స్విస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాలను అమలు చేస్తుంది అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని లోకేష్ తెలియజేశారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసింది అన్నారు. రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు, విమాన సదుపాయాలు, నౌకాశ్రయాలు ఉన్నాయి అని చెప్పారు. ఇక మరోవైపు ఏపీలో పీజీఏ ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రతినిధులను కోరారు. జ్యూరిక్లో లోకేష్తో స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ స్ట్రాటజిక్ గ్లోబల్ అడ్వైజర్ ఫణి శ్రీపాద సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. లోకేష్ కాబోయే సీఎం అని వ్యాఖ్యానించిన భరత్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం సందర్భం లేకుండా అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు అని మందలించినట్లు సమాచారం. అంతకుముందే ఏపీలోని పార్టీ నేతలకు పార్టీ అధిష్టానం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రకటనలు మానుకోవాలని, ఆ విషయంపై అసలు మాట్లాడొద్దని ఆదేశాలిచ్చింది. ఇది జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే చంద్రబాబు సమక్షంలోనే కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని భరత్ వ్యాఖ్యానించారు. ఇక దీంతో ఆ సమావేశం ముగిశాక ఆయనకు చంద్రబాబు అక్షంతలు వేశారు. ఇక మనం ఇక్కడికి వచ్చింది దేనికి? నువ్వు మాట్లాడింది ఏంటి? ఏదైనా సమయం సందర్భం ఉండక్కర్లేదా? మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు అని ఆయన మంత్రిని మందలించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇక అటు లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అని కోరుతూ టీడీపీ నేతలు 3 రోజులుగా డిమాండ్ చేయడాన్ని కూడా చంద్రబాబు తప్పుపట్టారు. తక్షణమే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని సోమవారం దావోస్ నుంచే పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కార్యాలయ బాధ్యులు ఆయన ఆదేశాలను అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలకు ఫోన్ చేసి తెలియజేశారు. దీంతో మరెవరూ దీనిపై స్పందించవద్దు అని కేంద్ర కార్యాలయం సూచించింది. గ్రామ పంచాయతీల వ్యవస్థ బలోపేతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ది సంస్థలుగా తీర్చిదిద్దడానికి చర్యలు ప్రారంభించారు. గతంలో గ్రామ పంచాయతీలను ఆదాయ వరంగా గ్రేడ్లుగా విభజించారు. ఆ విధానం వల్ల అధిక జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు పలు అంశాల్లో నష్టం వాటిల్లుతోంది. దీంతో సిబ్బంది సర్దుబాటు అసంబద్ధంగా ఉందని గమనించిన ఉప ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలను ఆదాయ పరంగానే కాకుండా జనాభాను కూడా దృష్టిలో ఉంచుకుని పంచాయతీల గ్రేడ్లను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. దానిపై అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చే సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని గ్రేడ్లను పునర్వ్యవస్థీకరిస్తారు. ఆ గ్రేడ్ల ఆధారంగా సిబ్బందిని నియమిస్తారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా యూనిట్గా 26 జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా చేసుకుని జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదిస్తోంది. కాకినాడ సీపోర్టు మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది.
వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ కూటమి సర్కారు వచ్చాక దీనిపై సిఐడికి కేవీ రావు ఫిర్యాదు. ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. 3 రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారం. విషయాన్ని అటు సిఐడి ఇటు ఈడీ లోతుగా లాగకుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. కానీ దీని వెనుక జరిగింది వేరు అని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాకినాడ పోర్టులో మనీ లాండరింగ్ పై ఈడీ ఆరా తీస్తుండటం, అరబిందో ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి తలెత్తడం, తీగలాగితే భారీగా డొంక కదిలే పరిస్థితి ఉండడంతో కాకినాడ సీపోర్టు డీల్ రివర్స్ అయింది. ప్రస్తుత పరిస్థితులను కేవీ రావు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పై స్థాయి వ్యక్తులు కొందరు రంగంలోకి దిగి ఇద్దరిని కూర్చోబెట్టి కొత్త డీల్కు ఓకే చెప్పించారు. అప్పట్లో 2,500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్ బ్యాచ్ 494 కోట్లకే లాగేసుకుందని కేవీ రావు ఆరోపించారు. దీనిపై సిఐడికి కూడా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేవీ రావుకు చెందిన 8,000 ఎకరాలు ఉన్న కాకినాడ సెజ్ పూర్తిగా అరబిందోకు సొంతమైంది. తాజాగా కాకినాడ సెజ్ గురించి మర్చిపోండి, అది అరబిందో పోర్టులో మీ నుంచి తీసుకున్న వాటాలు మీకే వచ్చేస్తాయి అని డీల్ కుదిరింది. దీని ప్రకారం 3 రోజుల కిందట అరబిందో పేరుతో ఉన్న 2.15 కోట్ల షేర్లు కేవీ రావుకు బదిలీ అయిపోయాయి. దీనికి సంబంధించి అప్పట్లో తనకు చెల్లించిన డబ్బులను కేవీ రావు అరబిందోకు తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో కాకినాడ పోర్టు పూర్తిగా కేవీ రావు వశమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సిఆర్డీఏ త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే సచివాలయ టవర్లో నీటి తోడివేత తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పీఎంసీలను నియమించనుంది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి కీలక పనులు చేపట్టేందుకు ఈ పీఎంసీలు అంచనాలు రూపొందించనున్నాయి. వాటి ప్రకారం టెండర్లను నిర్వహించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ కూడా పీఎంసీలే నిర్వహించాల్సి ఉంటుంది. ఇక మరో 11,000 కోట్ల పనులకు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉంది. వీటిలో రాజధానిలో అత్యంత ప్రధానమైన సచివాలయ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మిగిలి ఉంది. ఇవి భారీ ప్రాజెక్టులు కావడంతో పీఎంసీలను నియమించనున్నారు. ఇక ఈ పీఎంసీలు ఆయా పనులను పర్యవేక్షించడంతో పాటు అంచనాలను రూపొందించనున్నాయి. ఈ నియామకాలు పూర్తి కాగానే సచివాలయ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సచివాలయ టవర్లకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున నీటి తోడివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పనులు పూర్తవగానే కీలక ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించి పనులు చేపట్టనున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒకే రోజు భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. నిరీక్షణలో ఉన్న కొందరికి పోస్టింగ్లు ఇవ్వడంతో పాటు ఎక్కువ మందికి స్థానచలనం కలిగించింది. తద్వారా పాలనలో మరింత వేగం పుంజుకునేలా చర్యలు చేపట్టింది. మొత్తంగా 25 మంది ఐఏఎస్లు, 27 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా బదిలీ చేశారు. ఎన్ మధుసూదన్ రెడ్డికి శాంతి భద్రతల అదనపు డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, కర్నూలు ఎస్పీగా బిందు మాధవ్, ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడిని నియమించారు. ఏపీ వ్యాప్తంగా నేరాలను అరికట్టేందుకు మార్చి 31 లోపు 1,00,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే క్రైమ్ హాట్ స్పాట్స్ లో 18,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం అని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో నిన్న ఆయన పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ డిపోలను ఆ సంస్థ ఎండీ హోదాలో పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు మినహా మిగతా నేరాలు తగ్గుముఖం పట్టాయి అన్నారు. గత 7-8 నెలల్లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో, నేరాలను అదుపు చేయడంలో అధునాతన సాంకేతికతతో కూడిన పురోభివృద్ధిని సాధించాం అని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. డ్రోన్స్ ను వినియోగంలోకి తేవడం ద్వారా నిర్జన ప్రదేశాల్లో జరిగే అరాచకాలను, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించగలుగుతున్నాం అని అన్నారు. 2 ఏళ్లుగా పరిష్కారం కాని హత్య కేసులు, అత్యాచారం కేసులను ఈ ప్రభుత్వంలో ఛేదించాం అని అన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలను అరికట్టేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వివరించారు. కీలకమైన ఎజెండాలతో నేడు హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. ఇప్పటికే 2 సార్లు సమావేశం వాయిదా పడింది. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం,
2021లోని సెక్షన్ 16(1)(a) ప్రకారం నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా, 16(1)(b) ప్రకారం తనిఖీలు, 16(1)(c) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోనే ఉండాలని, ఆయా బాధ్యతలను తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. సాగర్, శ్రీశైలంలోని అన్ని కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ సీఆర్పీఎఫ్ కు కట్టబెట్టాలి అని ఏపీ కోరుతోంది. ఈ 2 అంశాలు ఎజెండాగా కృష్ణా బోర్డు భేటీ జరగనుంది. 4 ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామ సభల నిర్వహణకు వెళ్తాయింది. ఇక ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్దిదారులను గుర్తించేందుకు మంగళవారం నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ పథకాలను 26న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ప్రజాపాలన దరఖాస్తులు, గతంలో మీ సేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు, కులగణన, ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్దిదారుల తాత్కాలిక జాబితా సిద్ధం చేశారు. దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీటీఓల సహకారంతో సర్వే నిర్వహించారు. 4 పథకాలకు సంబంధించి లబ్దిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందు వెల్లడిస్తారు. అక్కడ వచ్చే అభ్యంతరాలు, అభ్యర్థనలను ఆధారంగా చేసుకుని తుది అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఇక అధికారులు చెబుతున్నారు, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ప్రజలకు వారు భరోసా కల్పిస్తారని తెలియజేశారు. రైతుల సమస్యలపై నల్లగొండ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నా వాయిదా పడింది. బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా విభాగం సోమవారం ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిన మహాధర్నాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. అయితే పోలీసులు అనుమతిని నిరాకరించడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలను నిర్వహిస్తోంది అని, ఆ తర్వాత 26న గణతంత్ర వేడుకలకు బందోబస్తు నిర్వహించాల్సి ఉండడంతో మహాధర్నాకు అనుమతి ఇవ్వలేము అని డీఎస్పీ శివరాం రెడ్డి బీఆర్ఎస్ నేతలకు తెలియజేశారు. దాంతో బీఆర్ఎస్ వర్గాలు సోమవారం మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించాయి. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. మహాధర్నా నిర్వహణకు అనుమతించాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశాయి. పోలీసులు మహాధర్నాకు నిరాకరించడం అన్యాయమంటూ బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెద్దల ఒత్తిడితో పోలీసులు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ తరపున న్యాయవాది రూపేందర్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం తమ వైఖరిని తెలియజేయాలి అంటూ పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 1.63 లక్షల కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేయించడంలో సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఒడిశాలోని కోణార్కులో జరుగుతున్న రాష్ట్రాల గనులు, ఖనిజాల శాఖల మంత్రుల 3వ జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన డిప్యూటీ సీఎం అక్కడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయాలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు 2016లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది అని కిషన్ రెడ్డికి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 34,367.62 కోట్లని, దీని భూసేకరణ కోసం 50% మేర ఖర్చును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు అభివృద్ధి చేయాలి అనుకుంటున్న 10 గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లకు 45,000 కోట్లు అవసరమని, వీటిని మంజూరు చేయించాలని భట్టి విక్రమార్క కోరారు. అలాగే సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు, ఇక అనుకూలతలను హైదరాబాద్కు ఉన్నాయని, కాబట్టి హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో చేర్చాలి అని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 10 రోజులుగా నిలిచిపోయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు నిన్న రాత్రి పునఃప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో సర్కార్ జరిపిన చర్చలు సఫలం కావడంతో సేవలను యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆసుపత్రులు ప్రకటించాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులతో సోమవారం చర్చలు జరిపారు. ప్రతి నెల విధిగా ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లును చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, 5-6 నెలల్లో బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల ఎంపానల్ ఎంఓయూ ప్యాకేజీ ధరల పెంపునకు
సంబంధించిన సమస్యలపై ఒక కమిటీ వేస్తామని మంత్రి తెలియజేశారు. ఇతర సమస్యలపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈఓతో సమావేశం ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. మరోవైపు దంత వైద్యశాలలకు సంబంధించి 18 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చాయి. దీంతో వాటిని కూడా వీలైనంత త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. మంత్రితో చర్చల అనంతరం తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ బకాయిల చెల్లింపుపై మంత్రి దామోదర స్పష్టమైన హామీ ఇచ్చారని తెలియజేశారు. ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని తెలిపారు. తెలంగాణలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 15% వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. మద్యం కంపెనీలకు చెల్లించే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ తన నివేదికను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ కు ఇటీవలే సమర్పించింది. దీనిపై ఉన్నత స్థాయిలో అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక టీజీబీసీఎల్ బోర్డు సోమవారం సమావేశమై కమిటీ నివేదికపై ప్రాథమికంగా చర్చించింది. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేలోపు ఈ నివేదికను టీజీబీసీఎల్ ప్రభుత్వానికి అందించనుంది. ముఖ్యమంత్రి వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వాస్తవానికి మద్యం తయారీదారులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను ఎక్సైజ్ చట్టం ప్రకారం ప్రతి 2 ఏళ్లకోసారి సమీక్షించాల్సి ఉంటుంది. దీనికోసం టీజీబీసీఎల్ గతంలోనే త్రిసభ్య కమిటీని నియమించింది. ప్రభుత్వం తనకు చెల్లించాల్సిన ధరలు పెంచకపోవడంతో నష్టాలు వస్తున్నాయి అంటూ బీర్ల తయారీ కంపెనీ ఈ నెల 8 నుంచి బీర్ల ఉత్పత్తులను నిలిపివేసింది. ఇతర మద్యం తయారీ కంపెనీలు సైతం ధరలు పెంచాలి అంటూ కొద్ది నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. యూబీ నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పక్క రాష్ట్రాల మద్యం ధరలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ ఆ నివేదికను టీజీబీసీఎల్ కు సమర్పించింది. ఇదిలా ఉంటే తెలంగాణలో బీర్ల ధరలు పెంచాలి అని బెట్టు చేశాయి. బకాయిలు చెల్లిస్తే తప్ప పనులు చేయలేము అంటూ దాదాపు 2 వారాల క్రితం ఉత్పత్తులు నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ ఎటికలకు దిగొచ్చింది. రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తిని వెంటనే పునః ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు సోమవారం సమాచారం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల నిర్మాణంపై కమిషన్ విచారణ కొలిక్కి వచ్చింది. మార్చి నెలాఖరుకల్లా విచారణపై నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో అవకతవకలు, అక్రమాలపై 204 పేజీలతో కమిషన్ ప్రాథమిక నివేదికను సిద్దం చేసింది. 12 అధ్యాయాలతో నివేదికను రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన ఫైళ్లను అధ్యయనం చేయడంతో పాటు పలువురు సాక్షులను ప్రశ్నించి సేకరించిన ఆధారాలతో ఈ నివేదికను కమిషన్ తయారు చేసింది. బ్యారేజీల నిర్మాణంతో పాటు ఇతర పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు కమిషన్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించడానికి బ్యారేజీల అంచనాలను ఏటేటా అడ్డగోలుగా పెంచడంతో పాటు జరగని పనులకు కోట్లలో బిల్లులు జారీ చేసినట్లు కమిషన్ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఒక బ్యారేజీకి సంబంధించి పనులు ప్రారంభించడానికి ముందే 25% పైగా నిధులు కాంట్రాక్టర్కు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది. భారీగానే అధికారులకు ముడుపులు అందాయని అంచనాకు వచ్చింది. బ్యారేజీలకు సంబంధించిన విధానపర నిర్ణయాలు, సాంకేతిక, ఆర్థికపర అంశాలపై విచారణ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఈ నెలతో పాటు ఫిబ్రవరిలో 2 పర్యాయాల్లో మరికొందరు సాక్షులను ప్రశ్నిస్తే విచారణ పూర్తి కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ నివేదికపై చర్చించే అవకాశం ఉంది. కమిషన్ ఇప్పటి వరకు 80 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించింది. ఇక ఇవాళ్టి నుంచి మరో దఫా ప్రశ్నించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. తొలి రోజు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ప్రశ్నించనుంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సియాల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా ఇది అరుదైన కేసని, అతడికి మరణశిక్ష విధించాలని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూములో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి విచారించింది. ఇక ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్
తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారు అన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను సంతృప్తి చెందలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దోషికి మరణశిక్ష విధించాలని తామంతా డిమాండ్ చేశామని, కానీ అలా జరగలేదు అన్నారు. ఈ కేసును బెంగాల్ పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారు. ఒకవేళ ఈ కేసు దర్యాప్తు బెంగాల్ పోలీసుల చేతుల్లోనే ఉంటే దోషికి మరణశిక్ష పడేలా సాయశక్తులా ప్రయత్నించేవారు అని అన్నారు. భారత ఆర్మీకి చెందిన డేర్ డెవిల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్ తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో డేర్ డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. 7 మోటార్ వాహనాలపై నిలబడి కర్తవ్య పథ్లోని విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు. వీరిలో సిగ్నల్స్ కార్ప్స్ ఆర్మ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ కేవీ కుమార్ కూడా ఉన్నారు. తాజా ఫీట్తో డేర్ డెవిల్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా 33 ప్రపంచ రికార్డులను సాధించింది. 1935లో డేర్ డెవిల్స్ ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1600 సార్లు మోటార్ సైకిళ్లపై ప్రదర్శనలు ఇచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్, ఆర్మీ డే పరేడ్లు ఇలా వివిధ మిలిటరీకి సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇచ్చింది. 8 రోజుల కోసం అంతరిక్షానికి వెళ్లి దాదాపు 6 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు నాసా వ్యోమగామి సునీత విలియమ్స్. సునీత క్షేమంగా భూమిపై చేరుకోవాలని హైదరాబాద్కు చెందిన ఓ సామాజికవేత్త మహమ్మద్ నజాముద్దీన్ ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఇక అంతేకాక సర్వ మతాల ప్రార్థనలు నిర్వహిస్తూ అభిమానాన్ని చాటుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వేదికగా సునీత విలియమ్స్ పై ప్రత్యేక వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానాన్ని చాటుతున్నారు. ఇక ఆమె క్షేమంగా తిరిగి రావాలి అని ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ప్రార్థించాలని నిజాముద్దీన్ కోరుతున్నారు.